హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మేధా సంపత్తి కావచ్చు, ముఖ్యంగా 70% ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇటీవల తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థ CEO అయినటువంటి సత్య నాదెల్ల ప్రత్యక్షంగా భారతదేశంలో ఆయన పర్యటించి ప్రధానమంత్రి గారిని కలిసి 1.5 లక్షల కోట్ల రూపాయలని AI రంగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెట్టుబడులుగా పెడుతున్నట్టు ప్రకటించారు. ఈ పెట్టుబడులు 2026, 2029 మధ్యకాలంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి మేధా సంపత్తితోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధా సంపత్తిని ఎలా డెవలప్ చేయాలి, అందులో శిక్షణను ఎలా ఇవ్వాలి, ఆ వనరులు ఎలా అభివృద్ధి చేయాలి, వనరుల్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశాలపైన ఇక్కడ ఆ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి కూడా సానుకూలంగా స్పందించాడు. త్వరలో భారతదేశంలో అతిపెద్ద పెట్టుబడి కావచ్చు, ప్రపంచంలోనే ఇంత భారీ పెట్టుబడులు మైక్రోసాఫ్ట్ పెట్టడం ఇదే ప్రథమం. ముఖ్యంగా భారతదేశంలో ఇది ప్రథమంగా మనం చెప్పొచ్చు. దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయలని మైక్రోసాఫ్ట్ సంస్థ భారతదేశంలో పెట్టుబడులుగా పెట్టనుంది. ముఖ్యంగా అది AI రంగంలో పెట్టుబడులు పెట్టనుంది. మైక్రోసాఫ్ట్ పెట్టుబడుల పట్ల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఎంతో ప్రగతి సాధించబోతున్నాం AIలో అని చెప్పి, ఆసియాలోనే భారతదేశం అతిపెద్ద పెట్టుబడులకి కేంద్రంగా మారుతుందని చెప్పి ప్రధానమంత్రి తన Xలో కూడా పోస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో ఒక పెట్టుబడులకు హబ్ లాగా భారతదేశం మారబోతుంది. ఉపాధి అవకాశం కూడా అత్యధికంగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రధాని ప్రకటించారు.